హలో అందరికీ, వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. రెగ్యులర్ ప్రాసెస్లో కాకుండా గ్రీన్ చికెన్ బిర్యానీని చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టైం లేనప్పుడు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారు అంటే టేస్ట్కి టేస్ట్ అండ్ టైంకి టైం రెండు సేవ్ అయిపోతాయి. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నాను. అంటే రెగ్యులర్గా కట్ చేయించే ప్రాసెస్లోనే తీసుకున్నాను. మీరు కావాలి అంటే లెగ్ పీసెస్తో కూడా చేసుకోవచ్చు. దీన్ని ఒక 2 times వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పేస్ట్ కోసం ఒక 10-15 వరకు పచ్చిమిరపకాయలని, అలాగే ఒక వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి, ఒక మీడియం సైజు టమాటా, అలాగే పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని వీలైనంత మెత్తని పేస్ట్లా పట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ పేస్టే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట చికెన్ బిర్యానీలోకి. ఇలా పేస్ట్ పెట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్లో ఆ గ్రీన్ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసి ఈ పేస్ట్ అనేది చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా చేత్తో ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. మనం ఎంత బాగా కలిపితే ఆ మసాలా అనేది చికెన్కి అంత బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ కూడా ఒకసారి కలుపుకొని అంత సాల్ట్ అనేది కాస్త తక్కువగా ఉండేలాగానే చూసుకోవాలి. లేదంటే మొత్తం ముక్కకు పట్టేసి మనకి ముక్క అనేది బాగా ఉప్పు అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక నిమ్మ చెక్కని కూడా ఇలా కట్ చేసి వేసేసుకోండి. నిమ్మకాయ అనేది ఎక్కువగా వేయొద్దు, చికెన్ అనేది పులుపెక్కిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు ఇలా చేత్తోనే బాగా కలుపుకోండి. అప్పుడే మనకి ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత చికెన్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనము బియ్యం కడిగి పక్కన పెట్టేసుకుందాము. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను. 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకుంటేనే మనకి కరెక్ట్ క్వాంటిటీ అనమాట. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 2 glasses వరకు రైస్ తీసేసుకొని ఇలా 2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ కోసం మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్ గిన్నె అయినా పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాను కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకొని ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఈ ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కంప్లీట్గా ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోండి. మనము ఆనియన్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరదాకా వేయించుకుంటేనే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అంటూ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చికెన్ని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఇలా తీసి చూస్తే మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ లైట్గా కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది చికెన్. ఇలా మధ్యలో అడగంటకుండా మూత తీసి ఒకసారి కలుపుతూ మళ్ళీ మూత పెట్టి బాగా 10 నుండి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చికెన్ని. అంటే మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయిపోవాలి రైస్ వేసేదానికంటే ముందే. అప్పుడే మనకి ముక్కలు అనేవి కరెక్ట్గా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది ఆల్మోస్ట్ సగం కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని లైట్గా కలుపుకోండి. మనం బాగా కలిపాము అంటే బియ్యం గింజలు అనేవి విరిగిపోయి ముద్దలా వస్తుంది అన్నమాట. ఇలా ఒకసారి లైట్గా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసుల వరకు వాటర్ లెక్కన యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ వేసాను. ఇప్పుడు ఇవంతా ఒకసారి కలుపుకొని
సాల్ట్ అడ్జస్ట్ అయిందో లేదో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. తక్కువగా ఉంటే ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసి ఒక్కసారి అలా కలుపుకుంటే సరిపోద్ది. నెయ్యి అనేది కంపల్సరీ టేస్ట్ అనేది బాగా వస్తుంది మనకు నెయ్యి వేయడం వల్ల. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది ఒక 50% కుక్ అయిపోయి ఇలా వాటర్ అనేవి దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి లైట్గా కలుపుకున్నారు అంటే మనకి అడుగంటకుండా ఉంటుంది అండ్ మసాలా కూడా అంతా కలుస్తుంది అనమాట. మనం వేసుకున్న నెయ్యి ఆ మసాలాలు కూడా రైస్కి అనేది బాగా పడతాయి. ఇలా ఒకసారి లైట్గా ఇలా అంతా బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇలా రైస్ అనేది వాటర్ అనేవి దగ్గర పడ్డ తర్వాతకి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. లేదంటే కింద అడుగంటి పైన పుల్లలు పుల్లలుగా వస్తుంది రైస్. ఇలా మళ్ళీ ఇంకో 10 నిమిషాల తర్వాత తీసి చూసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్నాము అంటే మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా అడుగంటకుండా మళ్ళీ ఒకసారి ఇలా అంతా కలుపుకొని మళ్ళీ రైస్ని అంతా ఒకసారి ఇలా సెట్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు దమ్ పెట్టేసాము అంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా మూత తీసి రైస్ కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకొని మీకు పైన పుల్లలు పుల్లలుగా అనిపిస్తే పైన లేయర్ని ఇలా రివర్స్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనకి రైస్ అంతా కూడా కరెక్ట్గా ఈవెన్గా కుక్ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఒక్క 5 నిమిషాలు అలాగే వదిలేసాము అంటే మనకి ఆ దమ్ అనేది రైస్కి పట్టేసి మంచి ఫ్లేవర్స్ యాడ్ అయిపోతుంది. అంతే, ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసేసుకొని దింపేశారు అంటే గ్రీన్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. దీన్ని గ్రీన్ చికెన్ పులావ్ అని కూడా అంటారు. చూసారు కదా, ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్